ఈ రియాక్షన్ ఏంటి? వీళ్ళంతా కలిసే ఉన్నారు. ఓకే, బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చాలా అద్భుతంగా చేసిండు ముఖ్యమంత్రి. ఆయన మాటలలోనే చాలా క్లియర్గా తెలుస్తా ఉన్నది. హార్ష్గా నేను ప్రవర్తించలే, నేను కోదండం ఎక్కియాలన్నా ఉరి తీయాలన్నా అని మీరు బీపేసిండ్రు, కానీ ఊరైన పదం కూడా వాడిండు ఆయన. ఎవడు చెప్పిండు ఆయన కోదండం ఎక్కియమని? ఎవడు చెప్పిండు? ఉరి తీయమని ఎవరు చెప్పిండా? అరెస్ట్ చేయమని అడిగినరు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారని చెప్పేటందుకు రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పని కంప్లైంట్ ఇచ్చిన పిల్లగాన్ని కాపాడుతున్నాడు అనేది క్లియర్ కట్గా చెప్పినాం. ఇప్పుడు ఆయన మాట్లాడుకుంటూ అదే ఇంటర్వ్యూలో చెప్పిండు. ఏమన్నాడంటే, ఒక గంట లోపటనే పోక్సో కేసు మేము రిజిస్టర్ చేసినాము, ఇంత ఫాస్ట్గా ఎక్కడైనా జరుగుతుందా అని మాట్లాడు. పచ్చి అబద్ధం, అది పచ్చి అబద్ధం. వాళ్ళు ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి పిటిషన్ కంప్లైంట్ ఏదైతే తీసుకుపోయినరో 8వ తారీఖు సాయంత్రము 6 గంటలకు తీసుకొని పోయినరు. పోలీస్ స్టేషన్కు పోతే రాత్రి 12:45 వరకు వాళ్ళ తల్లిని వాళ్ళని అక్కడిని కూర్చోబెట్టిండ్రు. అప్పటిదాకా కనీసం కంప్లైంట్ తీసుకున్న తర్వాత సంతకం పెట్టి ఒకటి ఎండార్స్మెంట్ కాపీ కూడా ఇయ్యలేదు. కేసు పక్కకు పడేసేయండి. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు, జనాన్ని మిస్గైడ్ చేస్తున్నాడు, డైవర్ట్ చేస్తున్నాడు. ఆడ కూడా కొంతమంది సప్పట్లు కొడుతున్నారు. మరి ఎందుకు కొడుతున్నారు నాకు అర్థమైతే ఆ జనంలో చెప్పిన కాడ కూడా 1 గంటలో కనుక ఆయన చేసేది ఉంటే ఆ పేట్ బషీరాబాద్ దగ్గరకు వచ్చి మేము ఎవరోనైతే దీని గురించి మాట్లాడుతున్నామో అందరం వచ్చి నీకు తప్పైందని చెప్తాం. లేకపోతే ముక్కు నేలకు రాసి అమరుల స్తూపం కాడికి వచ్చి నేను అబద్ధం మాట్లాడినా అని చెప్పి రాజీనామా చేసి అవతల పడేయాలి రేవంత్ రెడ్డి. ఎంత మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాడు ఆయనే. పొద్దున అంటే 12:45 వరకు అక్కడనే కూర్చోబెట్టి మళ్ళీ తర్వాత ఆ తెల్లారి కూడా ఒక మెసేజ్ సర్క్యులేట్ అయింది. నిన్న రాత్రి ఇట్లా బండి సంజయ్ కొడుకు మీద ఇట్లా మైనర్ బాలిక మీద అత్యాచారం ప్రయత్నం చేసిండని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. కానీ పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా దాన్ని కేసు రిజిస్టర్ చేయలేదు. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పని ఒక మెసేజ్ హై సర్కిల్స్ లో మొత్తం సర్క్యులేట్ అయిన తర్వాత అప్పుడు ఒత్తిడికి వచ్చి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఈ మైనర్ బాలిక తల్లికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పండి అని చెప్పి అప్పుడు 80% మేము పెట్టాల్సిందని ఇంట్లో ఇక్కడ ఇంకొక పచ్చి అబద్ధం ఈయన రేవంత్ రెడ్డి చెప్తే అదే ఇంటర్వ్యూలో చెప్పుకుంటే ఏమంటాడంటే, వీళ్ళకన్నా 2 గంటల ముందు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ బండి సంజయ్ కొడుకు తరఫుకెళ్ళి వచ్చింది అని చెప్తాడు. చూపియా ఎవరు వచ్చి చేసిర్రు, ఎవరు పోలీస్ స్టేషన్లకు వచ్చి కూర్చున్నారు, ఎవరు చేసిండ్రు. అది అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు కేసు డైరీలో రాసుకోలేదు. కానీ దీనికన్నా ముందు అక్కడ పెట్టినట్టుగా వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అది అయినా కానీ హనీ ట్రాప్ అంటే ఎవరి మీద హనీ ట్రాప్ అనేది చర్చ దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్ గా జరిగింది. అంటే వీళ్ళకన్నా ముందు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చిరని. విక్టిమ్ అంతకు ముందు కూడా నీకు నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్ అట్లనే ఇదే రకంగా బండి సంజయ్ తరఫోళ్ళు ఆ పిల్లగాని దోస్తుల తరఫుకెళ్ళి నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించి వీళ్ళ దగ్గరకు వచ్చి హరాస్ చేయించి అక్కడ కూడా ఇటువంటి టైప్ ఆఫ్ కేసు పెట్టి ఇది ఎప్పటి నుంచో నాంతున్నది రగులుతున్నది వీళ్ళ మధ్యలో. సో వీళ్ళని కాపాడే ప్రయత్నము ఒక మైనర్ బాలికను మీద రేప్ అటెంప్ట్ చేసినటువంటి పిల్లను బలిచ్చేటట్టుగా ఉల్టా వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేటట్టుగా వాళ్ళే తప్పు చేసిరు అనే విధంగా సమాజానికి ఈయన ఒక మెసేజ్ చేయదలుచుకున్నారు. దాంట్లో కూడా ఆయన అక్కసేంది ఏం చేస్తారా తీసుకొచ్చండి. ఇప్పుడు తప్పలేదు ఆయనకి. ఏంటంటే కోర్టులో రాలేదు, వచ్చే పరిస్థితి లేదు. ఆయన మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది. అదే ముఖ్యమంత్రి మీద ఆయన ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ కాడికెళ్ళి మెసేజ్ వచ్చి ఏదో కేసు జరుగుతుందట దాని గురించి చూసుకొని చెప్పేదాకా ఈయనకు సోయి లేదు. అంటే ఈయన మొత్తం ములాఖాత్ అయి ఉన్నాడు వాళ్ళతోనే అని. అంటే రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ కావాలి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఈయనకు అది కేసు కావాలంటే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి రావాలి. ఇంకో పాయింట్ కూడా పెద్దగా హార్ష్ గా బిహేవ్ చేయలేము, చట్టం తన పని తాను చేసుకపోతుంది. కేసీఆర్ నా మీద చేసినట్టుగా బండి సంజయ్ కొడుకుల మీద చేయలేం కదా అని మాట్లాడుతున్నారు. అంటే ఈయన ఏమన్నా పెద్ద ఫ్రీడమ్ ఫైటరా, తెలంగాణ ఉద్యమంలో తిరిగినోడా, లేకపోతే రేల్ రోకో చేసినోడా, బస్ రోకో చేసినోడా, చంద్రబాబు దగ్గర చెంచగిరి చేసినోడు ఈయనే. ఓకే, హార్ష్ గా బిహేవియర్ అంటే 50 లక్షల రూపాయలతోని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దుర్మార్గుని నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాత్రి పూట ఈ కేసులో ఆయన ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? మీ అనుమానం ఏంది? బరాబర్ ఓటుకు నోటు కేసులలో ఈయనను పిసుకుతాం అనుకున్నారో ఏందో ఢిల్లీకి వెళ్ళి చెప్పినట్టున్నారు. బిడ్డ నువ్వు దీన్ని నాకు కింది మీద చేస్తే నిన్ను అండ్లా దొక్కుతాం అని చెప్పినట్టున్నారు. చెప్తే ఈయన ఆగిండు. లేకపోతే భవిష్యత్తులో ఈయన బీజేపీకి పోదాం అనుకుంటున్నామో. మా ప్రధానమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు కదా, నువ్వు ఎక్కడికైతే పోవాలనుకుంటున్నావు, నువ్వు మా దగ్గరికి వస్తే మేము అంతకన్నా పెద్దగా పంపిస్తాం లెక్కలు మాట్లాడింది కదా. మంచిగా ఇద్దరు చెమ్మచెక్కలాడిన దోస్తులు లెక్క ఎవరు బండి సంజయ్ని ఈయన ఒకటే నవ్వుడు ఇకలికలు పికపికలు. ఎందుకు కొడుకు అట్లా చేసిన తర్వాత కూడా
వాళ్ళు చూడు దస్తి బీస్తాడి తిరిగినట్టుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంటే కొద్దిగానన్నా మనిషి దగ్గర కొంచెం అన్న ఎక్కడన్నా షై ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా నేను ఒక దుర్మార్గుని కాపాడుతున్నా అని చెప్పని ముఖ్యమంత్రి కన్నా ఉండాలి, నా కొడుకు ఇంత పని చేసిన అనేది ఆయన దగ్గర ఉండాలి. ఏర్పాటైందనంటే సీరియస్ తీసుకున్నట్టు కదా ఒక మహిళా ఏ కేసులలో ఏ పోక్సో కేసులలో సిట్లు వేసిరు ఇప్పటి వరకు చట్టం ఉన్నోని చుట్టం అనేటందుకు ఇది చాలా క్లియర్ కనబడుతుంది కదా. ఎవరిని వేసిండ్రు, ఎంతమందికి మీద సిట్ వేసిండ్రు, ఎందుకేయాలి ఈయన ఏందని ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకని ఆయనకి సిట్ వేసేది దేనికే చుట్టాం, ఆయన ఎవరికి చుట్టాం, చట్టం ముంగట ఎవరు చుట్టాలు కాదు కదా. నోబడీ ఈజ్ అబౌట్ ది లా. నువ్వు అన్ని కేసులు ఎట్లా జరుగుతున్నాయా, పొద్దుగాల కంప్లైంట్ అవుతుంది సాయంత్రం వరకు తీసుకొని బుక్కల వారేస్తారు. మరి ఎందుకు ఈయనకి నోటీసులు ఇచ్చేది ఎక్కడిది? మా బోటోళ్ళకేమో మేము ఏం చేయకుండా రాత్రి పూట ఇళ్లకు వచ్చే తీసుకుపోతారు. నిరుద్యోగులు నువ్వు పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఈయన అని చెప్పి వచ్చి బతిలాడి రోడ్ల మీద తిరుగుతారు, వాళ్ళని తీసుకొని బుక్కల వారేస్తావు. రాత్రి పూట వండుకొని ఏ నోటీసులు, మేము నోటీసులు సర్వ్ చేసినామని చెప్తాడు. హార్ష్గా బిహేవ్ అయింది. నువ్వు కాపాడాలి, హోమ్ మినిస్టర్ తప్పు చేసిన తీసుకొచ్చి బుక్కల వాడాలి, కోర్టు ముంగ నిలబెట్టాలి. నిన్ను ఎవడు వచ్చి కోదండం ఎక్కిమని నిన్ను ఎవడు చెప్తలేడు. నువ్వు కాదు ఎక్కించేది కోర్టు ఎక్కిస్తుంది, జడ్జిమెంట్ కోర్టు చెప్తుంది. కానీ నీకు ఒక ఆడబిడ్డ తల్లి వచ్చి అక్కడ కూర్చొని నా బిడ్డ మీద ఇట్లా అఘాయిత్యం జరిగింది మైనర్ బాలికమని చెప్పి తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తే నువ్వు తాత్సారం చేసి లేట్ చేసి వాళ్ళకి సహకారం చేసి ఉల్టా బహిరంగంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా క్షరం లేదు ఆయనకు వచ్చి డైరెక్ట్గా ఓపెన్ చెప్తున్న గంట లోపల పోక్సో బుక్ అయిందని చెప్పి. వాళ్ళు 6 గంటలకు పోలీస్ స్టేషన్ పోయినారు కదా, 7 కాదు 8 కాదు 9 కాదు 10 కాదు అప్పుడన్నా బుక్ చేసినట్టు ఉండేది ఉంటే దేనికంటే అనుకుంటాం మేము. ముఖ్యమంత్రి చాలా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కంప్లైంట్ తీసుకు అరే కాదు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదా 12 గంటల 45 నిమిషాల వరకు ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నాడు. స్వయంగా ఆరోపణలు లేకపోతే కేసు ఎదుర్కొన్నటువంటి బండి భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చట్టం ముందు అందరూ సమానమే, నా కొడుకు నేనే శిక్షిస్తా, నేను వదిలిపెట్టాను, నేను మీతో పాటుగా ఉంటా అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఇది కూడా డ్రామా మళ్ళా. అది ఎక్కడ హనుమాన్ జయంతి రోజు ఒక పెద్ద ర్యాలీలా భగవంతుని గురించి మాట్లాడాల్సినటువంటి దగ్గర, ఆంజనేయుని కాంట్రిబ్యూషన్ సొసైటీకి సమాజానికి మానవాళికి ఏమున్నదో మాట్లాడాల్సిన దగ్గర ఈ మాటలు మాట్లాడుకుంటేనే మళ్ళీ ఏమనంటే నన్ను నా కుటుంబాన్ని ఈ కేసులో ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయిండో వాడిని ఇష్పెట్టానన్నాడు. రాము లక్ష్మణ్ జానకి జైబోలో హనుమాన్కి అని చెప్పని మాట్లాడుకుంటూనే మాట్లాడుకుంటూనే సీతాదేవి సంతతి అయినటువంటి భరతమాత బాలిక మీద అత్యాచారం తన కొడుకు చేసిన తర్వాత కూడా ఆడ ఇటువంటి ఉపన్యాసాలు ఇచ్చుకుంటా మళ్ళా బెదిరిస్తున్నాడు. ఆయన ఒక హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఆయన బెదిరిస్తున్న ఒక్కొక్కరిని చూసుకుంటా, నేను ఒక్కొక్కరిని ఇష్పెట్టా అనా, నేను ఒక్కొక్కరిని ఇష్పెట్టా, యువని ఇష్పెట్టానా, నా ఇల్లు మర్చిపోయినా ఒక దిక్కు చెప్తున్నాడు, నా కొడుకు తప్పు చేసిండు అని చెప్పుకుంటూనే అనా నేను మిమ్మల్ని పట్టించుకున్నా, మిమ్మల్ని అన్నలనుకున్నా, మిమ్మల్ని నా కుటుంబం అనుకున్నా, నా కొడుకుని నేను పట్టించుకోలేదు అన్నప్పుడు ఎట్లుండాలి అక్కడ దాకా మంచిగా. దాని తర్వాత ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. చూసినావా, ఎవడన్నా దీని తరఫుకెళ్ళి ఎవడన్నా మాట్లాడితే ఒక్కొక్కరిని అంతు చూస్తాను, ఏం ధైర్యంతో చూస్తున్నాడు ఆయన ఏంది అసలు ఫస్ట్ ఆ భాష ఏంటిది, ఆయన మాట్లాడే విధానం ఏంటిది. నువ్వు ఉల్టా నీ కొడుకు చేసిన తప్పుకు దౌడ మీదకి 4 పెట్టి ఆడ కూర్చోబెట్టాలి. అసలు ఇంకొకటి ఏం తెలుసా, ఆమె ఇచ్చిన కంప్లైంట్ లో కూడా ఉన్నది, ఆమె చెప్పింది మొన్న ఒక లెటర్ ఇష్యూ చేసిన దాంట్లో కూడా ఉన్నది క్లియర్ కట్ గా. అసలు దీని అంతటికీ ఆ కేసు దాకా పోయేటందుకు కారణం కూడా ఆ కేంద్ర